రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. దీనికోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. దీనికోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. బాలకృష్ణను తొలగించడానికి అవసరమైన న్యాయపరమైన సలహాలను హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులను కూడా ఏసీపీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బాలకృష్ణను తొలగించడానికి అవసరమైన న్యాయపరమైన సలహాలను ఎంఏయుడి ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులకు కూడా ఏసీపీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. Get back to you shortly. Sir, మీ రైట్స్ వాళ్ళు సహకరిస్తున్నాడా బాలకృష్ణ? చూసి అది కూడా మాట్లాడుతున్నాము. అసలు ఎలాంటి ఆరోపణలు వచ్చాయి? ఆరోపణలు అవి వచ్చాయి, అవినీతి ఆరోపణలు. వాటిపైన ఎంక్వైరీ చేసి వీఆర్ డూయింగ్ ఇట్. ఏమన్నా డాక్యుమెంట్స్ అవన్నీ మేము త్వరలోనే మీకు చెప్తాము. ఇంకొక 1 hour వెయిట్ చేయండి. బ్యాంక్ లాకర్స్ ఏమైనా గుర్తించడం జరిగిందా? అవే మీకు ఒక 1 hour లో డీటెయిల్స్ ఇస్తాము. ఓకే, ప్లీజ్ జస్ట్ వెయిట్. సీరియస్ గా తీసుకోవాలి ఏదైనా అని చెప్పారండి. అందుకని మీరు జస్ట్ శ్యామలు అది చూసుకోండి అంతే. వేరే మమ్మల్ని కవర్ చేయకండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సో సాదిక్, బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించేందుకు అటు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సాదిక్? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు న్యాయ సలహాలు తీసుకుంటుంది. ఎందుకంటే అవినీతి ఆరోపణలు అంటే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినటువంటి సందర్భంలో బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆఫీస్ పైన కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి అవినీతి పరుల భరతం పడతామని కూడా మొదటి చులుగా స్పష్టం చేసిన ధర్మిలా బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ఎంఏయుడి అంటే మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరవేశారు. అంతేకాకుండా బాలకృష్ణ యొక్క ఇన్ఫ్లుయెన్స్తోని చాలా ఫైళ్లు కూడా కదలిక చేసినటువంటి ఉద్యోగులపైన కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన ధర్మిలా ఈ ఫైల్ కదలడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగ వర్గాల్లో టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే బాలకృష్ణతో అంటకాగినటువంటి ఉద్యోగులందరిపైన కూడా వేటు వేస్తారన్నటువంటి అంశంపైన కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే బాలకృష్ణ ఏకఛత్రాధిపతిగా ఏలిన సందర్భం ఉంది. మొత్తం లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా దగ్గరుండి నడిపి గత ప్రభుత్వం హయాంలో కేటీఆర్కు అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వానికి
వెన్నుదన్నుగా ఉన్నటువంటి బాలకృష్ణపై వేటు వేయాల్సిందని కూడా ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. సో హెచ్ఎండిఏని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అనేకమైన అక్రమాలకు పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం కాకుండా ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినటువంటి బాలకృష్ణ పైన కూడా చర్య తీసుకోవాలి, కఠినమైన చర్య తీసుకోవాలి. అతని ఆస్తులు కూడా జప్తు చేయడంతో పాటుగా సర్వీస్ నుంచి తొలగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం అయితే న్యాయ సలహాలు తీసుకుంటుంది. సో నేడో రేపో ఉత్తర్వులు కూడా రాబోతుంది. సో ఆయన సర్వీస్ నుంచి తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. రైట్ సాదిక్, అయితే ఇప్పటికే చూసుకుంటే బాలకృష్ణ హామీతో ఎవరైతే ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులు ఉంటారో వాళ్ళపై కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎలాంటి అంటే వారిపైన నోటీసులు ఇచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు? ఎస్ సార్, బాలకృష్ణ ఇన్ఫ్లుయెన్స్తోని ఎవరైతే ఫైల్ కదిపారో అటువంటి ఫైల్లో సంబంధించిన లావాదేవీలు ఏం జరిగిందో, ఆదాయానికి మించి ఆస్తులు ఎట్లా కూడగట్టుకున్న దానిపైన కూడా ఉద్యోగస్తులకు కూడా ఏసీబీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. వారిని కూడా విచారించే అవకాశం ఉంది. వారికి కూడా నోటీసు ఇచ్చారు కనుక డెఫినెట్గా వారి కూడా విచారిస్తుంది ఏసీబీ. ఒకవేళ బాధ్యులు కనుక ఉన్నట్లయితే, అంటే బాలకృష్ణ అంటే ఒక నేరస్తునికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారిని కూడా డెఫినెట్గా చట్టం వర్తిస్తుంది కనుక వారిపైన కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే బాలకృష్ణను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. మరికొంతమంది బాలకృష్ణ ఇన్ఫ్లుయెన్స్తోని బాలకృష్ణ సంబంధించినటువంటి అడుగులకు మడుగునొత్తినటువంటి ఉద్యోగస్తులపైన కూడా వేటు వేసేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. వారు కూడా సస్పెన్షన్ కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. వారిపైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని కూడా ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. సో ఇటువంటి వాళ్ళపైన కూడా ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ ఆస్తులను కూడా ప్రభుత్వం జప్తు చేయాలి, విధుల నుంచి తొలగించాలన్నటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున అయితే డిమాండ్ వస్తుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ సంబంధించిన మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణ పైన మాత్రం తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా న్యాయ నిపుణులతోని లీగల్ సంబంధించిన ఒపీనియన్ అయితే తీసుకుంటుంది. సో నేడో రేపు మాత్రం ఉత్తర్వులు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బాలకృష్ణతో అంటగాగినటువంటి ఉద్యోగస్తులపైన కూడా అతని ఫైల్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో చక్కబెట్టినటువంటి ఉద్యోగులపైన కూడా ఏసీబీ అధికారులు కోర్టు నోటీసులు జారీ చేసింది. వారు కూడా విచారణకు రాబోతున్నారు. వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి కూడా రంగం అయితే సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్.